హాయ్ అండి. ఇప్పుడు మనము విష్ణుకుండినుల యొక్క రాజవంశం గురించి చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇంద్రవర్మ. సెకండ్ వన్ విష్ణుకుండినులలో గొప్పవాడు. రెండవ మాధవవర్మ. థర్డ్ వన్ విష్ణుకుండినులలో చివరివాడు వచ్చేసి మంచన భట్టారికుడు. ఫోర్త్ వన్ విష్ణుకుండినుల మతం వైష్ణవం. ఫిఫ్త్ వన్ విష్ణుకుండినుల యొక్క రాజభాష సంస్కృతం. సిక్స్త్ వన్ విష్ణుకుండినుల యొక్క రాజలాంఛనం వచ్చేసి పంజా ఎత్తిన సింహం. సెవెంత్ వన్ ఏ సంవత్సరంలో విష్ణుకుండినుల యొక్క రాజపాలన మొదలైంది? ఎప్పుడు మొదలైందంటే క్రీస్తు శకం 380 నల్గొండ ఇంద్రపురంలో. ఎయిత్ వన్ వచ్చేసి విష్ణుకుండినుల పరిపాలన చారిత్రక విషయాలు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? తుమ్మలగూడెం శాసనం ద్వారా. నైన్త్ వన్ విష్ణుకుండినుల జన్మస్థలం వినుకొండ అని పేర్కొన్నది ఎవరు? కీల్హారన్ శ్రీరామ శర్మ. టెన్త్ వన్ విష్ణుకుండినుల యొక్క జన్మస్థలం అమరాబాద్ అని పేర్కొన్నది. ఆన్సర్ వచ్చేసి బిఎన్ శాస్త్రి. 11th వన్ విష్ణుకుండినుల యొక్క రాజధాని కీసరా అని పేర్కొన్నది. వివి కృష్ణాచారి. 12th వన్ విష్ణుకుండినుల యొక్క రాజధాని ఇంద్రపురి లేదా అమరపురి అని పేర్కొన్నది. బిఎస్ఎల్ హనుమంతరావు. 13th వన్ రామతీర్థ శాసనమును వేయించింది. ఆన్సర్ వచ్చేసి ఇంద్రవర్మ. 14th వన్ ఇంద్రవర్మ తర్వాత పాలకుడు ఎవరు? 1వ మాధవవర్మ. 15th వన్ ఇంద్రవర్మ యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ప్రియపుత్రుడు. 16th వన్ 1వ మాధవవర్మ యొక్క బిరుదు విక్రమ మహేంద్ర. ఇది పాలమూరు శాసనం ప్రకారం. 17th వన్ 1వ మాధవవర్మ యొక్క రాజధాని కీసరా. 18th వన్ ఉండవల్లి భైరవకోన మొఘల్ రాజపురం గుహలను చెక్కించింది ఎవరు? 1వ మాధవవర్మ. 19th వన్ 1వ మాధవవర్మ తర్వాత పాలకుడు ఎవరు? 1వ మాధవవర్మ కుమారుడు. 20th వన్ 1వ గోవిందవర్మ యొక్క బిరుదు విక్రమశ్రేయుడు. థ్యాంక్ యూ అండి.